ప్లాస్మా ప్యానల్స్. దీన్ని మనం గ్యాస్ డిశ్చార్జ్ డిస్ప్లేస్ అని కూడా అనవచ్చు. ఈ ప్లాస్మా ప్యానల్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే ఒక 2 గ్లాస్ ప్లేట్స్ మధ్యన ఉన్న గ్యాప్ని మిక్చర్ ఆఫ్ గ్యాసెస్తో ఫిల్ చేయడం ద్వారా మనం ఈ ప్లాస్మా ప్యానల్ అనేది కన్స్ట్రక్ట్ చేయవచ్చు అనమాట. ఏ సిరీస్ ఆఫ్ వెర్టికల్ కండక్టింగ్ ribbons is placed on one glass panel and a set of horizontal ribbons is built into the other gas panel. సో ఈ విధంగా మనకి హారిజాంటల్ రిబ్బన్స్ అండ్ వెర్టికల్ రిబ్బన్స్ కండక్టింగ్ రిబ్బన్స్ అనేవి అరేంజ్ చేస్తాం అనమాట. అండ్ ఈ ఫైరింగ్ వోల్టేజెస్ అప్లైడ్ టు ఏ పెయిర్ ఆఫ్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ కండక్టర్స్ కాజ్ ద గ్యాస్ at the intersection of the two conductors to break down into a glowing plasma of electrons and guns. సో ఈ ప్రొసీజర్ అంతా ఎలా జరుగుతుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే కవర్ గ్లాస్ ఉంది, దాని తర్వాత మనకి ప్రొటెక్టివ్ లేయర్ ఒకటి ఉంది, అండ్ దాని పక్కన మనకి వెర్టికల్ స్ట్రైప్స్తో ఎలక్ట్రోడ్స్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సెల్స్ కంటైనింగ్ గ్యాసెస్ అనమాట. ఇటువైపు ఎలక్ట్రోడ్స్ అటువైపు ఎలక్ట్రోడ్స్ మధ్యలో మనకి సెల్స్ కంటైనింగ్ గ్యాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ ప్లాస్మా ప్యానల్లో. అండ్ చివరిగా మనకి రేర్ గ్లాస్ తర్వాత కేస్ అనేవి అరేంజ్ అయ్యి ఈ విధంగా అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యన వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అనేది వస్తుందో అప్పుడు ఈ సెల్స్ కంటైనింగ్ గ్యాసెస్ అనేవి కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. సో అవి మనకి ప్లాస్మా గ్లోయింగ్ గ్లాసెస్ అనమాట. సో దానివల్ల మనకి డిస్ప్లేలో ఇమేజ్ ఫామ్ అవుతుంది.